हरे कृष्ण। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशतदिशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे राम राम हरे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, Jaya Prabhupada, Prabhupada, Jaya Prabhupada. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. బాగా జరిగిందా ప్రభుజీ సెలబ్రేషన్? యా చిన్నగానండి, ఎక్కువ మంది నేను పిల్లలు 2-3 ఫ్యామిలీస్ అంతే. పెద్దగా ఏం చేయలేదు. లైక్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలుచుకున్నాడు అంతే. యా హరే థ్యాంక్ యూ అందరికీ చాలా ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. భక్తిలో ఏంటంటే భక్తుల యొక్క ఆశీస్సులు అనేవి చాలా ఇంపార్టెంట్. డివోటీస్ బ్లెస్సింగ్స్ అనేది భక్తిలో మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట. అందుకనే మీరు ఎవరైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, మామూలుగా ఏమంటారు వారిని, నరసింహస్వామి యజ్ఞం చేయమని చెప్పేసి అంటారు, లేకపోతే నరసింహస్వామికి ప్రేయర్స్ చెప్పమని చెప్పేసి అంటారు ఇక్కడ. లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కొంచెం ఎక్కువ జపం చేయండి, లేకపోతే మీరు జపం చేసినప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్మరించమని చెప్పేసి చెప్తారు ఇక్కడ. ఎందుకంటే భక్తుల యొక్క ప్రార్థనలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా నెరవేరుతాయి ఇక్కడ. ఎందుకంటే భక్తులు వాళ్ళ కోసం కాకుండా ఏమంటున్నారు ఇక్కడ, వాళ్ళు వేరే వాళ్ళ కోసం, బాగోగుల కోసం, వాళ్ళ యొక్క మంచి కోసం చేస్తున్నారు కాబట్టి భగవంతుడు వాటిని నెరవేరుస్తాడని చెప్పేసి అంటారనమాట. అందుకనే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ. భగవంతుడి యొక్క ఆశీస్సులు అనేది తర్వాత ఉంటాయి ఇక్కడ. అందుకనే ఎవరికన్నా దీవించమని చెప్పేసి అనుకోండి, మే రాధాకృష్ణ అని చెప్పేసి అంటే రాధాకృష్ణుని యొక్క కృప మీ మీద ఉండాలి అని చెప్పేసి మనం చెప్తామంతే. ఎందుకంటే తర్వాత ఇచ్చేది, దీవెనలు ఇచ్చేది ఆయన, బట్ అది కోరుకోవడం అనేది మాత్రం ప్రయత్నం అనేది మనం చేయాలన్నమాట. సో అది అందువల్ల ఆశీస్సులు. అందుకనే రోజు కూడా మనం చెప్పుకుంటాం కదా, ఈ వాంఛాకల్ప తరుభ్యస్య, వాంఛాకల్ప తరు అంటే ఈ మనం వాంఛ అంటే ఏంటి, ఇక్కడ మనకు నమస్కారాలు చేస్తున్నాం ఇక్కడ. కల్పతరువు లాంటి వాళ్ళు అనమాట. కల్పతరువు విషయం ఏం చేస్తుంది, ఏం కావాలనో అది ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ. వాంఛాకల్ప తరుభ్యస్య కృపా సింధుభ్య ఏవచ. కృప అంటే సముద్రం అంత కృప కలిగిన వాళ్ళు భక్తులు ఇక్కడ. సో అలాంటి భక్తుల యొక్క ఆశీస్సులు మనము రోజు కూడా మనము ఈ ప్రేయర్ చెప్పినట్టు దాంట్లో మనము వాళ్ళ గురించి తలుచుకుంటున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఎస్. అసలు వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు తొందరగా నెరవేరుతాయి ప్రభు. మన గురించి మనం కోరుకున్న దానికంటే కరెక్ట్. సక్సెస్ అవుతుంది. కరెక్ట్. ఓకే, సో రేపు మీకు బలరామ పూర్ణిమ. రేపే కదా మీకు బలరామ పూర్ణిమ? అవును ప్రభుజీ, మాకు బలరామ పూర్ణిమ రేపు. అంటే మనకి ఏదైతే పండుగలు ఏదైతే వచ్చాయో మనం గమనించామనుకోండి, ప్రతి ఒక్క పండుగకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకి ఇప్పుడు మొన్న ఏకాదశి అయిపోయింది, తర్వాత ద్వాదశి వచ్చింది, చతుర్దశి, తర్వాత పౌర్ణమి కదా. సో అంటే ఇక్కడ మనకి ఎవరైతే వాళ్ళు ఆ రోజు ఆవిర్భవించారు, ఎవరైతే జన్మ తీసుకున్నారో ఇక్కడ, అది వాళ్ళు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కాకపోతే ఏం చేస్తున్నారు ఇక్కడ, భగవంతుని యొక్క లీలలో భాగంగా ఈ యొక్క లోకానికి వచ్చేసి, అది కూడా భూలోకానికి వచ్చేసి కూడా ఒక సామాన్యమైన మానవుల్లాగా జన్మ తీసుకొని మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అలా ఆనందాన్ని కలిగించిన ఒకనొక యొక్క శక్తి తత్వం ఎవరైతే ఉంటున్నారో అతను బలరాముడి యొక్క తత్వం అన్నమాట ఇక్కడ. అందరికీ తెలుసు కృష్ణ బలరాముడు అంటే తెలుసు, కానీ బలరాముడి గురించి ఎంతమందికి తెలుసు అనేది నిజంగా డౌటే. ఎందుకంటే బలరాముడి గురించి అక్కడక్కడ మనం ఎక్కడ చూసుంటారు కొంచెం అక్కడిక్కడ, బట్ నిజంగా బలరాముడు ఎవరనే విషయం గురించి చాలా మందికి తెలియదు అనమాట ఇక్కడ. మామూలుగా ఇక్కడ రాధాకృష్ణ అంతా కూడా ఇద్దరు ఒకటే అని చెప్పేసి అంటాం ఇక్కడ మనము. చైతన్య మహాప్రభు వచ్చేసి రాధాకృష్ణ యొక్క కలయిక అని చెప్పేసి అంటాం ఇక్కడ. కానీ బలరాముడు ఏదైతే ఉంటుందో, బలరాముడు భగవంతుని యొక్క మొట్టమొదటి ఎక్స్పాన్షన్ అంటారు, అవతారం అన్నమాట ఇక్కడ. కృష్ణుడి నుంచి మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే అది బలరాముడు అనమాట. బలరాముడి యొక్క ప్రాముఖ్యత అనేది
కొద్దిగా మనకి తక్కువగా వింటుంటాం ఇక్కడ. కాకపోతే ఆయన బలరాముడి యొక్క కృష్ణుడి యొక్క అంశతోటి ఆయన ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ అవతారం తీసుకొని వచ్చాడు అనమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క గార్గముని ఎవరైతే ఉంటున్నారో, అంటే ఇక్కడ నందమహారాజు యొక్క గురువు గారు ఎవరైతే ఉంటున్నారో వంశం యొక్క ఆచార్యుడు అనమాట ఇక్కడ. మామూలుగా రామచంద్రుడికి వచ్చేసి వశిష్ఠుడు వాళ్ళ యొక్క కుల గురువు ఇక్కడ. అదేవిధంగా ఈ నందమహారాజు కూడా కుల గురువు ఎవరైతే ఉన్నారంటే అతను గర్గముని అని చెప్పేసి చెప్తారనమాట. ఆయన కూడా ఎప్పుడైతే ఈ యొక్క నామకరణం కూడా చేయడం జరిగింది ఇక్కడ బలరాముడికి కృష్ణుడికి వాళ్ళ యొక్క గోశాలలో ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా చేయడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే మనకి తెలిసిందే దేవకి యొక్క 8వ సంతానాన్ని ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చెప్పేసి కంసుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎక్కడైతే ఇప్పుడు అందరినీ పిలిచేసేసి మన మామూలుగా ఏంటి, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తాము, అందరినీ పిలిచేసి మన చుట్టాలని బంధువులను అందరినీ పిలిచేసి ఏం చేస్తాము, గొప్పగా సెలబ్రేషన్స్ చేస్తారు ఇక్కడ మనకి. అదేవిధంగా నందమహారాజు కూడా అలా చేయాలని ఉంది ఇక్కడ. కాకపోతే అది చేసే పరిస్థితి అనేది లేదు అక్కడ. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కృష్ణుడు ఇక్కడ జన్మించేవాడు గోకులంలో అని చెప్పేసి కంసుడి ఇక్కడికి తెలిసి ఏం చేసేవాడు, వెంటనే వచ్చేసి కృష్ణుడిని చంపేసేవాడు ఇక్కడ. అందువల్ల ఏం చేశారు, ఎవరికి తెలియకుండా ఓన్లీ వాళ్ళ కుటుంబం వరకు మాత్రమే, అందరికి మాత్రమే తీసుకొని వెళ్ళి ఆ గోశాలలో ఏం చేశారు, ఇద్దరికి నామకరణం చేయడం అనేది జరిగింది ఇక్కడ, కృష్ణుడికి బలరాముడికి. ఓకే, సో ఇంకా బలరాముడి యొక్క లీలల గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఎందుకంటే పండగ కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఈ పండుగలు ఎప్పుడైతే వస్తున్నాయో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క తత్వం గురించి మనము ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. బలరాముడి యొక్క తత్వం ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఆయన అసలు ఎవరు, ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం చేశాడు అనే దాని గురించి మనము ఎప్పుడు మనకి ఆ స్మరణ అనేది మనకు ఉండాలన్నమాట. లేకపోతే మనము ఆ పండుగను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది తెలియదు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క ఈ కృష్ణ చైతన్య సంఘం అనేది ముఖ్యంగా ఉద్దేశించింది దీనికోసమే. ఇంతకుముందుకు మనకు పండుగలు అంటే మార్నింగ్ లేవడము, లేకపోతే ఉదయాన్నే లేసేసి కొంచెం నైవేద్యం చేసేయడము, లేకపోతే పాయసము, లేకపోతే ఏదో చేసేసి భగవంతుడి మీద పెట్టేయడము అక్కడ. తర్వాత మిగతా రోజంతా కూడా మనకి ఏమి తోచినట్టు అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ ఏవైతే ఆ పండుగకు సంబంధించిన విషయాలు తెలుసుకోకపోవడము, ఎవరికి తెలియదు ఆ పండగ వెనకాల ఉద్దేశం ఏమిటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ వచ్చింది సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మా అందరం మేము ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము అంతే తప్పిస్తే ఎందుకు చేయాలి ఇక్కడ, ఆ రోజు మనం ప్రత్యేకంగా ఏమి చేయాలి ఇక్కడ, ఈ పండగ ఎందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చాలా మందికి తెలియకుండా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ జ్ఞానం అనేది లేకుండా ఉంది కాబట్టి ఇక్కడ. కానీ ప్రభుపాదుల వారు ఏం చేస్తారు, మనకి ఈ యొక్క కృష్ణ చైతన్య సంఘం ద్వారా అవకాశాన్ని కల్పించారు ఇక్కడ మనకి. మనం అందుకని ఇప్పుడు ఏ పండుగను రానివ్వండి కృష్ణ చైతన్యంలో మనకి, అది గౌరవ పూర్ణిమే కావచ్చు, నిత్యానంద త్రయోదశిని కావచ్చు, నరసింహ చతుర్దశి కావచ్చు, మనం గమనించామనుకోండి ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది ఇక్కడ మనకి. అందుకని మనము ఈ యొక్క పండుగల్ని వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటనే దాని గురించి తెలుసుకొని ఆ భావనతోటి మనం సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనము దాన్ని అనుభూతి పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఓకే, కాబట్టి ఈరోజు రేపు బలరామ పూర్ణిమ సందర్భంగా బలరాముడి గురించి కొద్దిగా మనం ఈరోజు చర్చించుకుందాము. అంతేకాదు ఆయన ఏం లీలలు చేస్తాడు ఇక్కడ, ఆయన తత్వం అంటే ఏమిటనే దాని గురించి ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితం శ్యా. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే
నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మనకి ఇప్పుడు దశావతార స్తోత్రం మనకందరికి తెలిసిందే. చాలా మంది మీరు వినే ఉంటారు దశావతార స్తోత్రం. ఇక్కడ ఒక్కొక్క అవతారానికి వెనకాల దాని వెనకాల ప్రాముఖ్యత ఏంటిది, ఎందుకు వచ్చాడనే దాని గురించి దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అవతారానికి ఒక్కొక్క స్తోత్రం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. అదేవిధంగా బలరాముడికి కూడా ఈ దశావతారాల్లో ఒకానొక అవతారం బలరాముడి యొక్క అవతారం ఇక్కడ. సో కాబట్టి అక్కడ ఏం చెప్పారు, ఇక్కడ బలరాముడి యొక్క దశావతార స్తోత్రం ఏంటంటే వహసి విపూర్సి విసదే వసనం జలదాదం హలహతి భీతి మిలిత యమునభం కేశవద్రీత హలధర రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. అంటే ఇక్కడ ఏం చెప్పినారు, ఇక్కడ ఆయన ఈ యొక్క బలరాముడు ఎవరైతే ఉంటున్నారో ఒక కేశవ అంటే ఈ యొక్క అవతారాన్ని తీసుకున్నాడు ఇక్కడ కలియుగంలో. ఇక్కడ అవతారాన్ని తీసుకున్నాడు. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఇక్కడ మనకి నాగలి పట్టుకొని నిలబడి ఉంటాడు. ఇక్కడ హలధర అంటే ఎవరైతే నాగలిని పట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయన్ని హలధర అని చెప్పేసి అంటారు ఇక్కడ. అంతేకాదు ఆయన యొక్క దేహం ఎలా ఉందంట, తెల్లగా ఉందంట. ఆయనకి కృష్ణుని యొక్క దేహం అనేది నల్లగా ఉండిపోతుంది, బలరాముడి యొక్క దేహం అనేది తెల్లగా ఉంటుంది అనమాట ఇక్కడ. అంతేకాదు ఎలా ఉంది ఇక్కడ, ఇప్పుడు ఈ యొక్క మేఘం ఎప్పుడైతే మనకి వర్షం పడుతున్నప్పుడు ఏవైతే ఒక బ్లూ కలర్లో ఉన్న నీలి మేఘల శ్యామంతో ఉన్న ఏదైతే ఒక రంగు ఏదైతే ఉంటుందో అలాంటి యొక్క దేహం లాగా ఉన్నాడని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంతేకాదు ఈయన ఏం చేశారు, ఒకసారి యమునా నదికి ఏం చేశారంటే యమునా నదిని రమ్మని చెప్పి, అంటే ఆయన ఈ యొక్క బృందావనానికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాడు అనమాట యమునా నదిని. కాకపోతే యమునా మాత ఏమన్నది, నేను రాను అని చెప్పేసి అన్నదనమాట. అప్పుడు బలరాముడు ఏం చేశానంటే తన యొక్క హలముతోటి దాన్ని తవ్వుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ దున్నుకుంటూ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు యమునా కూడా ఆయనతో పాటు రావడం కూడా జరిగిపోయింది అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ మనకి ఈ యొక్క యమునకి భయాన్ని కల్పించాడు అనమాట. ఆయన రమ్మన్నప్పుడు రాకపోతే భయాన్ని కల్పించేసి స్వయంగా ఆయన్ని యొక్క యమునా నదిని తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా బలరాముడి యొక్క తత్వం అనేది ఆయన ఏంటి ఇక్కడ మనకి, కాకపోతే ఆది గురువు అనమాట. ఇక్కడ బలరాముడు ఆది గురువు అని చెప్పేసి కూడా అంటారు ఇక్కడ. ఇంతకుముందు చెప్పారు కదా, ఇప్పుడు మనకి ఏవైతే బలరాముడికి 3 రకాల పేర్లు ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటేమో రాముడు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. బలరాముడు, సంకర్షణుడు, బలదేవుడు అని చెప్పేసి 3 రకాల పేర్లు ఉంటాయి బలరాముడికి ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క రోహిణి, బలరాముడి యొక్క తల్లి ఎవరు, రోహిణి ఇక్కడ. కాకపోతే బలరాముడు ఎవరి గర్భంలో జన్మించాడు, దేవకి గర్భంలో జన్మించాడు ఇక్కడ. 7వ సంతానం లాగా ఆయన ఏం చేశాడు, దేవకి గర్భంలో జన్మించాడు ఇక్కడ. కాకపోతే ఏమైంది, యోగమాయ ప్రభావం ద్వారా ఆ యొక్క బలరాముడి యొక్క దేవకి గర్భంలో జన్మించిన కానీ అతను ఈ యొక్క రోహిణి గర్భంలోకి మార్చబడ్డాడు అనమాట. ఇక్కడ మార్చబడేసి రోహిణి గర్భంలో ఈ యొక్క బలరాముడు జన్మించాడని చెప్పేసి కూడా చెప్తారు ఇక్కడ. రోహిణి మాత ఎవరో కాదు, ఈ యొక్క వసుదేవుడి యొక్క ఒకానొక భార్య రోహిణి అనమాట ఇక్కడ. మామూలుగా వసుదేవుడికి చాలా మంది భార్యలు ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క కంసుడు అన్ని ఆక్రమించేశాడో ఆయన ఏం చేశాడో వాళ్ళ యొక్క రక్షణ కోసం ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పెట్టడం జరిగిందనమాట ఇక్కడ. అలా విధంగా నందమహారాజు వసుదేవుడు వచ్చేసి ఇద్దరు మిత్రులు ఇక్కడ. ఆ విధంగా రోహిణిని ఏం చేశారంటే నందమహారాజు యొక్క సంరక్షణలో ఆయన గోకులంలో ఉంచడం జరిగింది ఇక్కడ. ఆ విధంగా ఏమైపోయాడు, బలరాముడు ఆ యొక్క దేవకి గర్భం నుంచి ఈ యొక్క రోహిణి గర్భంలోకి రావడం జరిగిపోయింది ఇక్కడ. కంసుడికి ఏమని చెప్పారు ఇక్కడ, దేవకి గర్భంలోనే శిశువు చనిపోయాడు ఇక్కడ, కాబట్టి ఎవరు పుట్టలేదని చెప్పేసి కంసుడికి చెప్పడం జరిగింది ఇక్కడ. అది నిజమే అని చెప్పేసి కంసుడు అనుకున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా ఇక్కడ ఏం చేశాడు, ఆయన బలరాముడు వచ్చేసి ఆ దేవకి గర్భంలో నుంచి రోహిణి గర్భంలోకి ఆకర్షించబడ్డాడు. కాబట్టి ఆయన పేరు ఒకానొక పేరు ఏం పేరంటే సంకర్షణుడు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఎందుకు, ఆయన 2 యొక్క కుటుంబాలని కలిపాడు ఇక్కడ. అటు వసుదేవుడి యొక్క కుటుంబాన్ని, అది క్షత్రియ కుటుంబము, వీళ్ళది వచ్చేసి యాదవ కుటుంబం, నందమహారాజు వచ్చేసి. వీళ్ళిద్దరిని కలపడం వల్ల ఏమైపోయింది, ఆయన్ని సంకర్షణ అంటే ఆకర్షించాడు అనమాట ఇద్దరిని కూడా. కాబట్టి ఆయన ఒకానొక పేరు ఏం మీరు చెప్పారు ఇక్కడ
సంకర్షణుడు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఇక్కడ మనకి శాస్త్రాల్లో. ఇక్కడ అదేవిధంగా ఏంటి ఇక్కడ మనకి ఈ విధంగా ఆనందాన్ని కూడా కల్పించాడు. ఇక్కడ ఈ రెండు కుటుంబాలకి ఆనందాన్ని కల్పించాడు కాబట్టి ఆయన్ని రాముడు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు ఇక్కడ మనకి, బలదేవుడు అని చెప్పేసి కూడా అన్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఆయన బలంలో చాలా శక్తివంతుడు ఇక్కడ మనకి. బలరాముడి యొక్క శక్తి మామూలు విషయం కాదనమాట, చాలా ఎక్కువ శక్తి ఉన్నది కాబట్టి ఆయన పేరు, ఇంకొక పేరు ఏం పెట్టాడు ఇక్కడ, బలదేవుడు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగిందనమాట ఇక్కడ మనకి. ఆ విధంగా బలరాముడు అంటే ఆకర్షించేవాడు, ఇక్కడ అందరికీ ఆనందాన్ని కల్పించేవాడు రాముడు అనమాట ఇక్కడ. అందుకని మన యొక్క మహామంత్రంలో కూడా రామ అంటాం మనం ఇక్కడ. రామ అంటే ఏంటి ఇక్కడ మనకి, అందరినీ ఆకర్షించే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయన రాముడు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అందరికీ ఆనందాన్ని ఆకర్షించేవాడు కాదు, అందరికీ ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి రాముడు ఇక్కడ. కృష్ణుడు వచ్చేసేవాడు ఆకర్షించేవాడు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా 3 పేర్లు ఇవ్వడం జరిగిపోయింది, బలరాముడు అని చెప్పేసి, సంకర్షణుడు అని చెప్పేసి, అదేవిధంగా బలదేవుడు అని చెప్పేసి 3 రకాల పేర్లు అనేది ఇవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. తర్వాత అక్కడి నుంచి ఏమైపోయింది, ఆయన ఈ యొక్క గోకులంలోకి రావడం కూడా జరిగిపోయింది. ఎందుకు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారు ఇక్కడ మనకి. ఎందుకు అక్కడే ఉండిపోయాడు అనుకోండి, చనిపోతాడు కాబట్టి, కంసుడు చంపేస్తాడు కాబట్టి ఆయన ఇక్కడికి రావడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క బలరాముడి యొక్క తత్వం ఏదైతే ఉంటుందో, ఈ భగవంతుడి యొక్క, మనం ఏం చెప్పుకున్నాం, కృష్ణుడు ఎవరని చెప్పుకున్నాము, ఆయన స్వయంగా భగవంతుడే కృష్ణ భగవానుడు అని చెప్పుకున్నాం. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పుకున్నాం ఇక్కడ. అదేవిధంగా బలరాముడు ఎవరు, భగవంతుని యొక్క మొట్టమొదటి అంశ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి ఉంటారు ఇక్కడ, అది బలరాముడు అన్నమాట ఇక్కడ. అంతేకాదు ఆయన మామూలు వ్యక్తి కాదు, చాలా చాలా శక్తివంతమైన వాడు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ మొట్టమొదటి ఒరిజినల్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగిపోయింది. ఈయన నుంచే మిగతా 4 చతుర్వ్యూహాలు ఏవైతే ఉంటున్నాయో అవి కూడా రావడం జరిగిపోయింది ఇక్కడ. చతుర్వ్యూహాలు మీకు తెలిసిందే కదా, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ 4 చతుర్వ్యూహాలు బలరాముడి నుంచి రావడం జరిగిపోయింది అనమాట. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైపోయింది, ఈ మహావిష్ణువు యొక్క 3 అవతారాలు ఏవైతే ఉంటున్నాయో అవి కూడా రావడం అనేది జరిగిపోయింది ఇక్కడ. అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లు అనుకోండి, ఇది హైరార్కీ అనమాట. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి దగ్గర నుంచి బలరాముడు వచ్చాడు, బలరాముడి దగ్గర నుంచి ఈ చతుర్వ్యూహాలు వచ్చాయి ఇక్కడ. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రావడం జరిగిపోయింది ఇక్కడ. ఆ విధంగా ఈ సంకర్షణుడు ఎవరైతే ఉంటున్నారో, ఈ చతుర్వ్యూహాల్లో ఉన్న సంకర్షణుడు ఎవరైతే ఉంటున్నారో, ఆ సంకర్షణుడి నుంచి ఈ విష్ణు అవతారాలు కూడా రావడం అనేది జరిగిందనమాట ఇక్కడ. ఓకే, అది మనం అర్థం చేసుకోవాల్సింది. విష్ణుమూర్తి ఎవరు, కృష్ణుడు ఎవరు అని చెప్పేసి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఎవరి నుంచి వచ్చారని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడ. కాబట్టి చాలా మందికి తెలియదు ఇక్కడ, చాలా మంది విష్ణువునే అని చెప్పేసి అనుకుంటారు కానీ, బట్ కృష్ణుడు విష్ణువు దగ్గర నుంచి రాలేదు, విష్ణుమూర్తి కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాడని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అర్థం చేసుకో. శాస్త్రాల్లో కూడా మనకి చెప్పడం కూడా జరిగింది ఇక్కడ. మనకి ప్రామాణికం ఏంటి, ఇక్కడ ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో అదే మనం చెప్తున్నాం ఇక్కడ, అంతే తప్పిస్తే ఇంకోటి లేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి బలరాముడు వచ్చేసి కృష్ణు యొక్క పెద్ద అన్నలాగా జన్మించాడు ఇక్కడ మనకి. ఎందుకంటే దానికి వెనకాల ఇంకో కారణం కూడా ఉంది ఇక్కడ మనకి. ఎందుకు, ఈ యొక్క త్రేతాయుగంలో వచ్చినప్పుడు లక్ష్మణుడు తమ్ముడిలాగా వచ్చాడు, కృష్ణుడికి తమ్ముడిగా లక్ష్మణుడు రావడం జరిగింది ఇక్కడ. కాకపోతే మనం చూసాం ఆల్రెడీ కూడా, రామాయణంలో లక్ష్మణుడు ఎన్ని ఇబ్బందులు పడిపోయాడు, ఎన్ని కష్టాలు పడిపోయాడు, ఎన్ని నిందలు పడిపోయాడు మనం చూసాం క్లియర్గా అక్కడ. తను చేయని తప్పుకు కూడా నిందలు పడడం జరిగిపోయింది ఇక్కడ. ఎప్పుడైతే సీతమ్మ వారిని ఆ యొక్క మాయాలేడి లీలలో భాగంగా రావణాసురుడు ఎప్పుడైతే ఎత్తుకుని వెళ్ళిపోతాడో, లక్ష్మణుడు రాముడి కోసం సీతమ్మ వారు పంపిస్తుంది లోపలికి, అడవిలోకి వెళ్ళమంటుంది. కానీ రాముడు ముందే చెప్పేస్తాడు, నువ్వు రావద్దు, ఇక్కడే ఉండమని చెప్పేసి అంటాడు ఇక్కడ. కానీ సీతమ్మ వారు లక్ష్మణుడు పోటాడని చెప్పేసి అనరాని మాటలన్నీ అనేస్తుంది అనమాట ఇక్కడ. అయినా సరే తను ఏమీ మాట్లాడాడు ఇక్కడ, ఎందుకంటే సీతమ్మ తన తల్లిలాగా భావించాడు కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక్కడ. ఆ విధంగా తను వెళ్ళిపోయి అడవిలోకి రాముడిని వెతుకుందామని చెప్పేసి వెళ్ళేసరికి ఏమైపోయింది, అక్కడ రాముడు తిట్టడం జరిగిపోయింది అక్కడ మళ్ళీ. ఎందుకంటే నువ్వు ఎందుకు వదిలిపెట్టి వచ్చేసావు ఇక్కడ, నేను అక్కడ ఉండమని చెప్పాను కదా అనేసి అక్కడ కూడా తిట్టు తిన్నాడు అనమాట ఇక్కడ. అంతేకాదు వీటన్నిటికంటే కాదు, ఇంకా సీతమ్మ వారిని ఎప్పుడైతే రాముడు పొందాడో, అంటే లంకకు వెళ్ళేసి యుద్ధం చేసేసి రావణాసురుని సంహరించేసి అంతా అయిపోయిన తర్వాత ఏదైతే జరిగిందో ఆ లీలలో ఎప్పుడైతే రాముడు సీతమ్మ వారిని వెంటనే తీసుకోలేదు ఇక్కడ, మనకి తెలిసిందే కదా, అగ్ని ప్రవేశం చేయించడం జరిగిపోయింది ఇక్కడ. ఆ అగ్ని ప్రవేశం చేయమని చెప్పింది కూడా లక్ష్మణుడు అక్కడ. రాముడు లక్ష్మణుడి ద్వారా సీతమ్మ వారికి చెప్పించడం జరిగిపోయింది ఇక్కడ.
ఆ విధంగా కూడా తను ఎంతో బాధపడడం జరిగిపోయింది ఇక్కడ. ఇదే కాదు, మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ ఒక 14 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని చెప్పేసి ఆ సీతమ్మ వారిని అడవిలో దింపిరమ్మని చెప్పింది లక్ష్మణుడికి అనమాట ఇక్కడ. ఈ విధంగా గమనించారనుకోండి, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాలుగా తను ఈ యొక్క బాధకు అనుభవించుకుంటూ, లేకపోతే ఎన్నో అవమానాలు పడుకుంటూ, తన తప్పు లేకపోయినా కానీ ఎంతో ఇబ్బంది పడ్డాడు. కాబట్టి అప్పుడే చెప్పేశాడు ఇక్కడ, అయిపోయింది చాలు, ఇక్కడ తమ్ముడిగా ఉన్నంత వరకు చాలు, నెక్స్ట్ యుగంలో వచ్చినప్పుడు మాత్రం నేను అన్నలాగా జన్మిస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఆ విధంగా బలరాముడు ద్వాపర యుగంలో వచ్చినప్పుడు కృష్ణుడికి అన్నలాగా జన్మించడం అనేది జరిగింది ఇక్కడ. అప్పుడు మారిపోయింది అనమాట ఇక్కడ. బట్ బలరాముడు అనేవాడు ఎక్కడైనా ఉండనివ్వండి, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, తన యొక్క భావం ఏంటి, ఎప్పుడు కూడా సేవాభావంలోనే ఉండేవాడు ఇక్కడ. రామాయణం అంతా కూడా, త్రేతాయుగంలో అంతా కూడా భగవంతుని సేవించుకుంటూనే ఉన్నాడు. రామచంద్ర వారిని, సీతమ్మ వారిని అందరినీ సేవించుకుంటూనే ఉండిపోయాడు అక్కడక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడేమో ఊరికి వదిలిపెట్టలేదు. ఇక్కడ కూడా మళ్ళీ భగవంతుని సేవించుకున్నాడు. ఒక అన్నలాగా తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ఇక్కడ తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరు ఏమనకుండా అన్నీ చూసుకోవడం కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా చేయడం అనేది జరిగిపోయింది ఇక్కడ. ఆ విధంగా తను ఎక్కడ ఉన్నా కానీ భగవంతుని చూసుకోవడమే తప్పిస్తే ఇంకో వేరే ప్రత్యామ్నాయం అంటూ లేదు ఇక్కడ. ఆ సేవ చేసుకునేవే ఆయన మేలు తత్వం అనమాట ఇక్కడ మనకి. అంతేకాదు, విష్ణుమూర్తి లాగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన, అనంత శేషుడిగా ఎప్పుడు కూడా ఆయన పడగలాగా ఉండిపోయాడు, ఆయన పాన్పులాగా ఉండిపోయాడు అనమాట ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ బలరాముడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఒక సేవకుడి లాగా ఏ విధంగా భగవంతుని సేవిస్తున్నాడు అనే దాని గురించి మనకి ఒక గురువులాగా మనకి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు బలరాముడు ఇక్కడ మనకి. కాబట్టి బలరాముడి యొక్క తత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. భక్తిలో బలరాముడి తత్వం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు, మనం చూస్తున్నాం కదా ఏ విధంగా భగవంతుని అన్ని రకాలుగా ఎల్లవేళలా కంటికి రెప్పలాగా ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వస్తున్నాడో, సేవించుకుంటూ వస్తున్నాడో, మనము కూడా ఆ సేవాభావాన్ని నేర్చుకొని భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలా అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. రామచంద్ర వారు అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ 14 సంవత్సరాలు ఆయన నిద్ర కూడా పోలేదు ఇక్కడ. తన నిద్రను కూడా పూర్తిగా త్యజించాడు ఇక్కడ. తను ముందు వెళ్తూ వాళ్ళకి కావాల్సిన ఆ కుటీరాన్ని ఏర్పాటు చేయడము, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం, ఇక్కడ నిద్రపోకుండా కూడా పూర్తిగా తన జీవితాన్ని కూడా వాళ్ళ కోసమే దానం చేశారనమాట ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే బలరాముడి యొక్క తత్వము ఎంత గొప్పది అనే విషయం గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. సో మనకి తెలిసిందే, ఇక్కడ కృష్ణ బలరాముడు ఇద్దరు కూడా గోకులానికి రావడం జరిగిపోయింది ఇక్కడ. 7వ సంతానంలాగా బలరాముడు, 8వ సంతానంలాగా కృష్ణుడు గోకులానికి రావడం అనేది జరిగిపోయింది ఇక్కడ. వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క బృందావనంలో మనం చూసామనుకోండి, కృష్ణుని ఎప్పుడు కూడా చాలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు కూడా తను ఏ ఇబ్బంది కలగకుండా అనమాట ఇక్కడ. అంటే ఒక అన్న తమ్ముడికి ఏ విధంగా అయితే చూసుకోవాలో ఆ విధంగా ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాడు ఇక్కడ. కృష్ణుడితో ఆడుకుంటూ ఉండేవాడు ఇక్కడ. కృష్ణుడు ఎక్కడికి వెళ్తే కృష్ణుడితో పాటు తను కూడా వెళ్ళిపోయేవాడు ఇక్కడ. అంతేకాదు, కృష్ణుడికి ఏమైనా అవసరం ఉంటే తనకి చెప్పడం, అడ్వైస్ చేయడం ఇక్కడ మనకి. కృష్ణుని యొక్క చిన్నప్పటి లీలలు ఏవైతే ఉంటున్నాయో అన్ని లీలల్లో కూడా బలరాముడు ఉండడం జరిగిపోయింది ఇక్కడ మనకి. బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడిని లేకుండా లేడనమాట ఇక్కడ మనకి. కృష్ణుడు బృందావనానికి వెళ్ళిపోయినప్పుడు ఒక మామూలుగా ఫస్ట్ ఆవుల్ని కాసే ముందు ఏం చేశాడు, ఆవు దూడల్ని ఖాయమని చెప్పేసి నందమహారాజు ఇచ్చేసాడు అనమాట. అలా కృష్ణుడు ఒక్కడే వెళ్తున్నప్పుడు కృష్ణుడు ఒక్కడే వెళ్ళకుండా ఏం చేశాడు, బలరాముడు కూడా తోడుగా వెళ్తూ కృష్ణుడికి చాలా అండగా ఉండడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడి నుంచి దూరంగా లేడు ఇక్కడ మనకి. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ బృందావనంలో. వాళ్ళు ఇక్కడ మనకి ఆ బృందావనంలో ఫారెస్ట్లో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాళ్ళు ఇక్కడ మనకి. బలరాముడు వచ్చేసి సాక్యరసంలో అనమాట ఇక్కడ మనకి ఒక మిత్రుడిలాగా ఇక్కడ ఉండడం జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి. బలరాముడు చంపిన రాక్షసులు ఇద్దరు, ఒకటి ప్రళంబాసురుడు, ఇంకొకడు ధేనుకాసురుడు అనమాట. ఇద్దరు రాక్షసుని మాత్రమే సంహరించాడు బలరాముడు. మిగతా రాక్షసులందరినీ కూడా ఎవరు చంపేశాడు, కృష్ణుడే సంహరించడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. ఇది మామూలుగా ప్రళంబాసురుడు అనేవాడు మామూలుగా ఏంటి ఇక్కడ అది లీల ఏంటంటే, ఒకసారి ఈ యొక్క కంసుడి పని ఏంటి, రోజు ఒక రాక్షసుని పంపించడమే. కృష్ణుడు ఎప్పుడైతే బృందావనంలో పెరుగుతూ వెళ్ళిపోతున్నాడో, అంటే ఫస్ట్ గోకులంలో ఉన్నారు ఇక్కడ. ఆ గోకులంలో చాలా మంది వస్తున్నారు, కృష్ణుడిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఏం చేశారు, నందమహారాజు అందరినీ కూడా బృందావనంలోకి మార్చడం జరిగిపోయింది ఇక్కడ. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చేశాడు పూర్తిగా.
మొత్తం ఆ యొక్క విలేజ్ వాళ్ళందరూ కూడా మారిపోవడం జరిగిపోయింది ఇక్కడ. అయినా సరే కంసుడు వదిలిపెట్టలేదు ఇక్కడ. అయినా సరే ఎప్పుడు కృష్ణుని చంపేయాలని చెప్పేసి ప్రయత్నించడం జరిగిపోయింది అనమాట. ఆ విధంగా ఈ యొక్క ఒకనొక రాక్షసుడికి ఏంటంటే ఈ ప్రళంబాసురుడు ఒక చిన్న పిల్లవాడి మామూలుగా ఏంటి ఇక్కడ వాళ్ళ పని ఏంటి ఇక్కడ మనకి బృందావనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆడుకోవడమే వాళ్ళ పని ఇక్కడ. అలా ఆడుకుంటున్నప్పుడు ఈ ప్రళంబాసురుడు అనే రాక్షసుడు ఏం చేస్తారంటే ఒక చిన్న పిల్లవాడిగా అంటే ఒక 6-7 సంవత్సరాల పిల్లవాడిగా మారిపోయేసి వాళ్ళ మిత్రులతో పాటు కలిసి రావడం జరిగిపోయింది అక్కడ మనకి. అప్పుడు ఏం చేశారు ఇక్కడ వాళ్ళు ఇద్దరు 2 గ్రూపులుగా డివైడ్ చేశారనమాట ఇక్కడ. నువ్వు ఒక గ్రూపు నేను ఒక గ్రూప్ అని ఇద్దరు డివైడ్ చేసేసి ఏం చేశారు ఇక్కడ ప్రళంబాసుడి యొక్క ప్లాన్ ఏంటి ఇక్కడ బలరాముడిని తీసుకొని వెళ్ళిపోయేసి బలరాముడిని చంపేయాలని చెప్పేసి ప్రళంబాసుడి యొక్క ప్లాన్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ మామూలుగా ఏంటి ఇక్కడ ఆట ఏంటి ఇక్కడ ఎవరైతే ఓడిపోతారో ఆటలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని వీపు మీద ఎక్కించుకొని తీసుకొని పోవాలన్నమాట. ఆ విధంగా ప్రళంబాసుడు ఏం చేస్తాడు బలరాముడిని తీసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట ఇక్కడ. అప్పుడు బలరాముడు తీసుకుని వెళ్ళిపోతే కొంత దూరం అయిపోయిన తర్వాత అలా బరువు పెరిగిపోతాడు అనమాట. ఎందుకంటే బలరాముడి యొక్క శక్తి మామూలు విషయం కాదు, చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి. కాసేపు అయినాక ప్రళంబాసుడు ఏం చేస్తాడు అతన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోలేక ఆపేస్తాడనమాట. అప్పుడు తను రాక్షస రూపాన్ని బయటికి తీయడం కూడా జరిగిపోతుంది ఇక్కడ. అప్పుడు బలరాముడు ఏం చేస్తాడు ఇక్కడ ఆ రాక్షసునితో పోరాడేసేసి అతన్ని చంపేయడం కూడా జరిగిపోతుంది అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా బలరాముడు ఏం చేస్తాడు ఆ రాక్షసుల యొక్క తత్వాన్ని ఆ మిత్ర బృందానికి వచ్చినా కానీ ఆ మిత్రుల్ని కాపాడుకుంటూ ఏం చేశాడు దూరంగా తీసుకెళ్ళిపోయేసి ప్రళంబాసుని సంహరించడం కూడా జరిగిపోతుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైతే మనలో ఈ యొక్క బలరాముడి యొక్క తత్వాన్ని ఆయన యొక్క శరణాగతి ఎప్పుడైతే మనం పొందుతామో మనలో కూడా బలం అనేది వస్తుంది ఇక్కడ. మనలో ఉన్న అహంకారాన్ని తీసి పక్కన పెట్టడం కానీ లేకపోతే అసత్సంగం. ఇప్పుడు బలరాముడి యొక్క ఈ ప్రళంబాసుడు అనేవాడు ఒక భక్తుడు కాదు ఇక్కడ, ఒక అభక్తుడు లేకపోతే రాక్షసుడు అన్నమాట ఇక్కడ. ఆ యొక్క చెడు సాంగత్యాన్ని దూరంగా ఉండడానికి కూడా బలరాముడి యొక్క తత్వం కూడా మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ. భౌతికమైన కోరికలు ఏవైతే ఉంటున్నాయో వాటి నుంచి బయటపడిపోవడము, మోహం నుంచి బయటపడిపోవడము ఇవన్నీ కూడా జరిగిపోతాయి అన్నమాట ఇక్కడ. మనం అంటే ఏం చేస్తున్నాము ఇవన్నీ ఈ ప్రళంబాసుడి యొక్క లీల ద్వారా బలరాముడు ఏం నేర్పిస్తున్నాడంటే మనంలో ఉన్న ఈ యొక్క ఏవైతే ఇప్పుడు చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే మిథ్యాహంకారం కానీ చెడు సాంగత్యం కానీ భౌతికమైన కోరికలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మన హృదయంలో మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం అనుకోండి మనం భక్తిలోకి ఎందుకు వెళ్ళే అవకాశం అనేది లేదు ఇక్కడ మనకి. బలరాముడి యొక్క ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో మనం ఏం చెప్పుకున్నాము బలరాముడు ఆది గురువు అంటే ఇక్కడ గురువు యొక్క పని ఏంటి ఇక్కడ జ్ఞానాన్ని ఇవ్వడమే గురువు యొక్క పని ఇక్కడ మనకి. అంటే బలరాముడి యొక్క తత్వాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం ఏమైపోతే మనలో ఉన్న ఈ యొక్క కోరికలు ఏవైతే ఉంటున్నాయో లేకపోతే ఈ మోహం కానీ లేకపోతే భక్తిలో ఉండే వీక్నెస్ కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనకి ఆ గురుతత్వం అనేది చాలా ముఖ్యమైనది అనేది ఈ బలరాముడి యొక్క ఈ యొక్క ప్రళంబాసుడి యొక్క లీల ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. బలరాముడు ఆ ప్రళంబాసుడిని చంపేసి తనలో ఉన్న ఏవైతే యొక్క మిథ్యాహంకారాన్ని నేను చంపేస్తాను నాకు బలం ఉంది అని అనుకుంటున్న రాక్షసుని సంహరించడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి. ఇది ప్రళంబాసుడి యొక్క ఒకనొక రాక్షసుని ప్రళంబాసుడు అనమాట. తర్వాత ఇంకొక రాక్షసుడు వచ్చేసి ధేనుకాసురుడు ఇక్కడ మనకి. అంటే ఈ యొక్క ధేనుకాసురుడు ఉండేవాడు ఎవరు ఇక్కడ ఒక గాడిద రూపంలో ఉండేవాడు ఇక్కడ. గాడిద అంటే దీన్ని మామూలుగా ఇక్కడ దీనికి ఇగ్నోరెన్స్ అనమాట ఇక్కడ. అంటే దీనికి మామూలుగా అజ్ఞానం అని చెప్పేసి కూడా అంటారు ఇక్కడ మనకి. ఈ యొక్క ధేనుకాసురుడు వచ్చేసి అజ్ఞానానికి పేరు అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క తాలావన అనే ఒక ఫారెస్ట్ ఉండేది ఇక్కడ బృందావనంలో ఇప్పటికీ ఉంది తాలావన. ఎన్నో రకాల ఫారెస్ట్ అడవులలో ఒకనొక అడవి పేరు తాలావన అన్నమాట ఇక్కడ. అక్కడ ఈ యొక్క మంచిగా ఈ ఖర్జూరాల పండ్లు లాంటి మంచి వృక్షాలు ఉండేవి అనమాట ఇక్కడ. ఈ ధేనుకాసురుడు ఏం చేశాడు అక్కడికి ఎవరిని రానియకపోయాడు అనమాట. వాడు ఒక్కడే ఉండేసి అక్కడే ఉండి తాగుతూ తినుకుంటూ మొత్తం ఎవరిని రానియకుండా తను మొత్తానికి ఆ చెట్లు మొత్తానికి తను తీసుకుంటూ ఉండేవాడు అనమాట ఇక్కడ. కాకపోతే ఈ యొక్క కృష్ణుడి యొక్క మిత్రులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఆ యొక్క ఈ పండ్లు ఏవైతే ఉంటున్నాయో అవి తినాలని చెప్పేసి వాళ్ళకి కోరిక కలిగిందనమాట ఇక్కడ. కోరిక కలిగిందని చెప్పేసి అందరూ కలిసి వెళ్ళడం జరిగిపోయింది ఇక్కడ. బలరాముడు ఏం చేశాడు ఇక్కడ తన యొక్క బలంతోటి ఆ వృక్షాలని ఊపేసరికి ఏమైపోయింది అవన్నీ కూడా కింద పడ్డాయి అన్నమాట ఇక్కడ. ఈ యొక్క శబ్దానికి ఏమైపోయింది
ఈ ధేనుకాసురుడికి వెంటనే ఈ యొక్క ఎవరో వచ్చేసారు ఇక్కడికి, నా యొక్క ఈ యొక్క అరణ్యాన్ని మొత్తాన్ని కూడా ఎవరో దొంగిలించేస్తున్నారని చెప్పేసి ఏం చేస్తారు, అక్కడికి వచ్చేస్తారు అనమాట. ఇక్కడ చాలా చాలా కోపం వచ్చేస్తుంది ఇక్కడ మనకి. అప్పుడు ఈ యొక్క ధేనుకాసురుడి మధ్యలో లేకపోతే ఈ యొక్క బలరాముడి మధ్యలో ఏమైపోతుంది, బాగా భీకరమైన యుద్ధం జరిగిపోతుంది అనమాట. ఇక్కడ ఎంతగా అంటే బలరాముడు ఆ ధేనుకాసురుడిని గాల్లోకి విసిరి 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 వేసి ఆ యొక్క ఈ యొక్క వృక్షాలు ఏవైతే ఉంటున్నాయో వాటికి విసిరివేయడం జరిగిందనమాట. ఆ విధంగా ధేనుకాసురుడు ఒక్కొక్క వృక్షం నుంచి ఇంకో వృక్షం నుంచి ఇలా తిరుక్కుంటూ అన్నీ తగిలి కింద పడిపోవడం జరిగిపోయేది అనమాట. అప్పుడు ఏమైపోయి ఆ వృక్షాల నుంచి పండ్లన్నీ కూడా కింద పడిపోయాయి అనమాట. అప్పుడు ఈ యొక్క మిత్రులందరూ ఏం చేసేవాళ్ళు, ఇక్కడ ఆ యొక్క పండ్లు తినుకుంటూ ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఆ విధంగా చాలాసేపు చాలా భీకరమైన యుద్ధం జరిగిపోతుంది ఇద్దరి మధ్యలో కూడా, ధేనుకాసురుడు బలరాముడి మధ్యలో. చివరికి బలరాముడు ఏం చేస్తారంటే ఆ యొక్క గాడిద యొక్క కాళ్ళు పట్టుకొని దాన్ని తిప్పేసి దూరంగా పంపించేసేసి సంవరించడం కూడా జరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆ విధంగా ధేనుకాసురుని యొక్క హత్య కూడా బలరాముడు చేయడం కూడా జరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎందుకు మరి ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా మనం ఏమి నేర్చుకోవాలనే దాని గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఓకే, రాక్షసుడు ఉన్నవాడు గాడిద రూపంలో ఉన్నాడు. ఇక్కడ మనకి ఇంతకుముందు ప్రళంబాసుడు అనేది హెవీగా మనలో ఉన్న ఏవైతే అజ్ఞానం ఏదైతే ఉంటుందో అవి పోవాలని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ గాడిద ఏం చేస్తుంది, ఇక్కడ మనం చెప్పుకున్నాం చాలాసార్లు కూడా, గాడిద చాలా చాలా బరువును మోసుకుంటూ దాని యొక్క విలువ అనేది తెలుసుకోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మనలో కూడా ఇప్పుడు ఈ యొక్క మనం కూడా ఈ భక్తి మార్గంలో మనం ఏవైతే మనం తెలుసుకుంటున్నామో, మనం చదివే పుస్తకాలు కానీ జ్ఞానం కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో అవి కనుక భక్తి మార్గంలో సరిగ్గా ఉపయోగించలేదనుకోండి, మనం కూడా ఒక ఆధ్యాత్మిక ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ భక్తిలో జ్ఞానాన్ని తీసుకుంటే సరిపోదు, ఇక్కడ మనము ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి మంచి ఫారెస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ, దాన్ని ఉపయోగించుకొని అందరికీ ఆ యొక్క అవకాశం ఇస్తే సరిపోయేది ఇక్కడ. కానీ వాడేమనుకున్నాడు ధేనుకాసురుడు, ఇక్కడ నేను ఎవరిని రాని అని, ఇక్కడ నేను నాతో పాటే ఉండాలి ఇక్కడ అన్నీ అని చెప్పేసి అనుకున్నాడు. ఇక్కడ అదేవిధంగా భక్తిలో కూడా మనం పొందే జ్ఞానం ఏదైతే ఉంటుందో, మనం పొందే ఈ యొక్క ఏవైతే ఉంటుందో దాన్ని అందరికీ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఇక్కడ నా దగ్గరే ఉంచుకోవాలి, ఇక్కడ నేనే గొప్ప అని చెప్పేసి మనకి ఎప్పుడు కూడా మనం భావించకూడదు అనమాట. ఆ విధంగా ఉంటే మనకి ఎన్ని శ్లోకాలైనా రావచ్చు, లేకపోతే ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, కానీ అది ఆ జ్ఞానం అనేది సరిగ్గా ఉపయోగించలేదు అనుకోండి, మనము కూడా ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ బలరాముడు ఏం చేశారంటే మనకి ఈ యొక్క అజ్ఞానాన్ని చంపేశారు. ఇక్కడ ధేనుకాసురుడిలో ఉన్న అజ్ఞానం ఏదైతే ఉంటుందో అది చంపేసి ఏం చేశారు, ఇక్కడ మనకి ఆ యొక్క వృక్షాలకున్న పండ్లు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఏ విధంగా ఆనందించాలని చెప్పి చెప్పడం జరిగిపోయింది అనమాట. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనము ఎప్పుడైతే మనలో ఉన్న అజ్ఞానం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, మనము కూడా ఈ కృష్ణ చైతన్యం ద్వారా వచ్చే ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభూతి చెందే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది. ఇక్కడ లేదనుకోండి, మన జ్ఞానం అనేది మనలో మార్పు తీసుకురాలేదనుకోండి, అలాంటి జ్ఞానం అనేది తీసుకున్నా కానీ ఉపయోగం లేదు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ రెండు రకాల ఇద్దరిని చంపడం జరిగింది, ఒకడు ప్రళంబాసురుడు, ఇంకొకడు ధేనుకాసురుడు అన్నమాట ఇక్కడ మనకి. అదే కాదు, బలరాముడు ఎంతమంది చెప్పుకున్నాం ఆల్రెడీ కూడా, ఆయన ఆది గురువు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనకి. తర్వాత మనకి ఈ యొక్క మహాభారతంలో కూడా బలరాముడికి ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు ఇక్కడ, ఒకటి దుర్యోధనుడు, ఇంకొకటి వచ్చేసి భీముడు అనమాట ఇక్కడ. అందుకనే ఆయన ఈ యొక్క మహాభారత యుద్ధంలో పాల్గొనకపోవడానికి కారణం కూడా ఇదే మనకి. ఎందుకంటే ఇప్పుడు కౌరవుల వైపు యుద్ధం చేస్తేనేమో భీముడికి కోపం వస్తుంది, ఇక్కడ పాండవుల వైపు యుద్ధం చేస్తేనేమో దుర్యోధనుడికి కోపం వస్తుంది. ఇక్కడ ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ నేను ఎవరి వైపు యుద్ధం చేయను, ఇక్కడ నేను మధ్యస్థంగా ఉంటానని చెప్పి ఏం చేశాడు, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇక్కడ ఆ తీర్థయాత్రలకి వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక ప్రదేశంలో ఏమైపోయిందంటే ఈ యొక్క కొంతమంది ఈ యొక్క మునులందరూ కూడా వాళ్ళందరూ ఏం చేశారంటే అందరూ ఒక దగ్గర కుమ్మికూడేసేసి ఏం చేశారంటే ఈ యొక్క భగవంతుని గురించి చర్చించుకుంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఆ యొక్క అసెంబ్లీలోకి, ఆ సత్సంగంలోకి బలరాముడు రావడం జరిగిపోయింది. ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచారు. ఇక్కడ లేచి బలరాముడి గురించి తెలుసు కాబట్టి వాళ్ళందరూ గౌరవం ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. కానీ అందులో ఉన్న ఒక ముని ఎవరైతే ఉంటున్నారో రోమహర్షణ సుత అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఈ యొక్క రోమహర్షణ సుత ఎవరైతే ఉంటున్నారో
అతనికి ఏమైపోయిందంటే అతను ముఖ్యమైన వాడు అనమాట, ఒక గురువు లాంటి వాడు మిగతా వాళ్ళందరికీ కూడా. అతను మాత్రం బలరాముడు వచ్చినా కానీ చూసి అతను లేచి నిల్చోలేదన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏముందిలే బలరాముడే కదా అని చెప్పేసి ఏమనుకున్నారు, ఇక్కడ బలరాముడికి గౌరవం ఇవ్వడం చేయలేదన్నమాట ఇక్కడ. అది చూసి బలరాముడికి చాలా కోపం వచ్చింది ఇక్కడ మనకి. ఎందుకు? గురువుని ఎప్పుడు కూడా మనము తప్పుగా మాట్లాడకూడదు, వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉండకూడదు అనమాట ఇక్కడ. అందుకని ప్రభుపాదుల వారు కూడా ఏం చెప్పేవారంటే, ఎప్పుడైనా సరే వాళ్ళ శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇక్కడ గురువు మనకు కనబడ్డాడు అనుకోండి, వెంటనే ఆయనకి మనము తప్పనిసరిగా మనము సాష్టాంగ నమస్కారం చేయాలి, లేకపోతే ఆ మర్యాద అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ మనకి. ఆ విధంగా బలరాముడు వచ్చినా కానీ ఈ రోమార్షణ సుత అనే వ్యక్తి లేచి నిలబడలేదు కాబట్టి బలరాముడికి చాలా కోపం వచ్చింది ఇక్కడ. బలరాముడు ఏం చేశాడు, అక్కడే ఒక చిన్న గడ్డి పరక ఉందన్నమాట, ఆ గడ్డి పరక తీసుకొని ఆ యొక్క రోమార్షణ సుతని ఈ మెడ పైన వేసేసి చంపేయడం కూడా జరిగిపోయింది అనమాట. అంటే ఇక్కడ గడ్డి పరకతో చంపేస్తాడు ఇక్కడ బలరాముడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క భావం ఏదైతే ఉంటుందో, అంటే గురువు కంటే నేనే గొప్పవాన్ని, ఇక్కడ నాకే అంతా తెలుసు అనే భావం ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మంచిది కాదు ఇక్కడ మనకి. ఎందుకంటే గురువు దగ్గర ఎప్పుడు కూడా శిష్యుడు ఎలా ఉండాలి, ఇక్కడ ఒక సేవకుడిగా ఉండాలి తప్పిస్తే ఎప్పుడు కూడా నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడకూడదు, చేయకూడదు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క బలరాముడి యొక్క లీల ద్వారా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో మనము ఆ వినమ్రత భావాన్ని, ఆ వినయాన్ని మనలో పెంపొందించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు బలరాముడు చూసేసి ఇప్పుడు ఆ రోమహర్షణుడు లేవలేదు కాబట్టి, మర్యాద ఇవ్వలేదు కాబట్టి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆల్రెడీ ఇక్కడ చేశాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు అనే ఒక మామూలుగా సమాజంలో పడిపోతుంది ఇక్కడ. ఆ విధంగా సమాజంలో తప్పు ఒక భావనని ఇవ్వకుండా ఏం చేశాడు, ఇక్కడ బలరాముడు వెంటనే చంపేయడం జరిగిపోయింది అనమాట రోమహర్షి సుతని కూడా ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకు తెలిసే జ్ఞానం ఏదైతే ఉంటుందో, మనం నేర్చుకుంటున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో మనకి ఆ యొక్క సహనాన్ని, ఆ ఓపికని, ఆ మర్యాదని ఇవన్నీ నేర్పించాలన్నమాట ఇక్కడ. అది లేదనుకోండి, అది చాలా మనకి ఎంతో ఇబ్బందులు కూడా కలిగించే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. అది భక్తి మార్గానికి మంచి విషయం కాదు ఇక్కడ మనకి. ఇక్కడ కొంతమందికి ఈ శాస్త్రాలు తెలుసు, లేకపోతే చాలా మంచిగా అందంగా మాట్లాడవచ్చు ఇక్కడ మనకి, గొప్ప గొప్ప స్థితిలో ఉండిపోవచ్చు ఇక్కడ, వేరే వాళ్ళకి చెప్పవచ్చు ఇక్కడ మనకి. కానీ ఆ వైష్ణవ యొక్క మర్యాద, వైష్ణవులకి ఇవ్వవలసిన గౌరవము కానీ అవన్నీ లేవనుకోండి ఇక్కడ, అలాంటి జ్ఞానము ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనమాట ఇక్కడ. అలాంటి జ్ఞానం వల్ల ఎలాంటి లాభం అనేది కలగకుండా ఏమైపోతుంది, అలాంటి భక్తుడికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనం చేసే భక్తియుత జ్ఞానము, మనం తెలుసుకునే ఉంటుందో ఇదేం చేయాలి ఇక్కడ, మనం ఇంకా మంచి వ్యక్తుల్లాగా తయారు చేయాలి తప్పిస్తే మనల్ని ఇంకా తక్కువ నీచ స్థితికి వెళ్ళే విధంగా కూడా మనము చేయకూడదు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనము ఈ 3 లీలలు చూసామనుకోండి, ఒకటి ప్రళంబాసురుడు, ఒకటి ధేనుకాసురుడు, ఒకటి ఈ రోమహర్షణ సుత. ఈ 3 లీలల ద్వారా బలరాముడు ఏం నేర్పిస్తున్నారు మనకి, భక్తిలో ఏ విధంగా ఉండాలి, మనము ఎలాంటి భావనతో భక్తి చేసుకుంటూ పోవాలి, ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి బలరాముడు ఇక్కడ ఈ అన్ని లీలల ద్వారా మనకి క్లియర్గా చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి బలరాముడి యొక్క తత్వం అనేది మామూలు యొక్క తత్వం ఇక్కడ కాదు, ఇక్కడ మనకి చాలా చాలా గొప్ప తత్వం అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే బలరాముడి యొక్క తత్వం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఈ యొక్క జ్ఞానాన్ని అనేది సరిగ్గా తీసుకుంటున్నామో, అప్పుడు భక్తిలోకి ఏమైపోతుంది, మనం చేసినప్పుడు సరైన పద్ధతిలో చేసే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఇది బలరాముడు ఈ యొక్క ద్వాపర యుగంలో వచ్చినప్పుడు ఈ విధంగా రావడం జరిగిపోయింది. కలియుగంలో ఎలా వచ్చాడు, నిత్యానంద మహాప్రభులాగా రావడం జరిగిపోయింది ఇక్కడ. అంత గొప్ప శక్తిమంతుడు, అంత గొప్ప బలవంతుడైన బలరాముడు ఒక నిత్యానంద మహాప్రభువులు వచ్చేసి చాలా దయనీయమైన స్థితిలో, అంటే ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏమీ చేయకుండా ఈ మహామంత్రాన్ని అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడానికి కోసము తను ఈ యొక్క జగాయమతాయల ద్వారా ఇబ్బంది పెట్టడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ ఎలాంటి వ్యక్తి బలరాముడి యొక్క మన తత్వాన్ని ఇంతసేపు చూసాం ఇక్కడ. అంత గొప్ప వ్యక్తి కూడా తన యొక్క స్థానాన్ని వదిలిపెట్టేసి మరీ వచ్చేసి ఏం చేశాడు ఇక్కడ, మన సామాన్యమైన వ్యక్తుల కోసము తను ఇబ్బంది పడిపోయినా కానీ ఈ యొక్క మహామంత్రాన్ని ఇచ్చేసి అందరినీ కూడా ఉద్ధరించాలని చెప్పేసి కూడా ప్రయత్నించడం కూడా జరిగిపోయింది అన్నమాట ఇక్కడ మనకి.
మనకి ఈ యొక్క ఈ ఇంకో లీల ఏంటంటే, ఇంకొక అద్భుతమైన లీల, ఏ విధంగా ఈ యొక్క అర్జునుడు లేకపోతే ఈ యొక్క సుభద్ర ఇద్దరు ఏ విధంగా పెళ్లి చేసుకున్నారనేది కూడా చాలా ఫన్నీగా చాలా ఉంటుందన్నమాట. ఏంటంటే మామూలుగా ఏంటి ఇక్కడ మనకి అర్జునుడికి సుభద్ర అంటే చాలా ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం ఇక్కడ. కాకపోతే బలరాముడికి ఏంటి ఇక్కడ, బలరాముడికి ఈ యొక్క సుభద్రని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి కోరిక ఇక్కడ మనకి. తను ఎప్పుడు కూడా శిశుపాలుడు కాదు, ఇంకొక ఎవరో ఉంటారు గుర్తురావుతున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి బలరాముడి యొక్క కోరిక అనమాట ఇక్కడ. కానీ కృష్ణుడికి ఆల్రెడీ తెలుసు, అర్జునుడికి సుభద్ర అంటే ఆల్రెడీ ఇష్టం అని చెప్పేసి కృష్ణుడికి ఆల్రెడీ తెలుసు అనమాట ఇక్కడ. అయితే మామూలుగా వెళ్ళి అడిగితే బలరాముడు ఒప్పుకోడని చెప్పి తెలుసు ఇక్కడ. కాకపోతే ఏం చేస్తాడు ఇక్కడ కృష్ణుడు, బలరాముడు ఎలాగో ఒప్పుకోడు ఇక్కడ, నువ్వు ఒక సన్యాసి వేషం వేసుకొని, ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకొని నువ్వు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి, నువ్వు ద్వారకకి వచ్చేసి ఇక్కడ నువ్వు అక్కడ వచ్చేసి నువ్వు ఏం చేస్తావంటే బలరాముడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు బలరాముడికి ఏంటి ఇక్కడ, ఎవరైనా మునులు కానీ ఋషులు కానీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి బాగా కోరిక అనమాట ఇక్కడ. ఆ విధంగా అర్జునుడు ఏం చేస్తాడు ఇక్కడ, ఒక సన్యాసి వేషం, ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకొని వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు బలరాముడు ఏం చేస్తాడంటే ఆ యొక్క బ్రాహ్మణుని యొక్క సేవలో సుభద్రని ఉంచుతాడనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఈ సన్యాసిని మంచిగా సేవించుకోనీకు నీకు మంచి భర్త వస్తాడని చెప్పేసి ఏం చేస్తుందంటే సుభద్రని అర్జునుడి యొక్క సేవలో నియోగిస్తాడనమాట. అర్జునుడికి తెలుసు సుభద్ర, కానీ సుభద్రకు తెలియదు. అర్జునుడి గురించి వింటుంది తప్పిస్తే ఏ రోజు కూడా అర్జునుడు ఎలా ఉంటాడు ఏందనేది సుభద్రకి తెలియదు అనమాట ఇక్కడ. ఆ రోజు ప్రతిరోజు ఏం చేస్తున్నామే, అర్జునుడికి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. ఒకనొక రోజు అర్జునుడు సుభద్రకి ఈ యొక్క మాట మధ్యలో ఏం చెప్తాడంటే తన యొక్క నిజమైన తత్వాన్ని చెప్తాడనమాట. అప్పటికే ఈ యొక్క సుభద్రకి అర్జునుడు అంటే చాలా ఇష్టం అయిపోతుంది ఇక్కడ. కాకపోతే బలరాముడికి ఇష్టం లేదు ఇక్కడ, బలరాముడికి అర్జునుడితో పెళ్లి చేయాలని చెప్పి లేదు ఇక్కడ మనకి. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, ఇంకొక ప్లాన్ వేస్తాడనమాట ఇక్కడ మనకి. ఏంటంటే ఓకే నువ్వు వెళ్ళి డైరెక్ట్గా బలరాముడిని అడిగినా కానీ ఒప్పుకోడు ఇక్కడ. కాకపోతే ఏం చేస్తాడంటే మీరిద్దరు కలిసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ, మీరు అంటే కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోమని చెప్పేసి చెప్తాడు సుభద్రకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ. ఎందుకు, బలరాముడికి చెప్తే ఒప్పుకోడు కాబట్టి. అప్పుడు బలరాముడు ఉండినాడు అనమాట ఇక్కడ. బలరాముడు వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ రోజు, బలరాముడు అక్కడ ఉండడు ఇక్కడ. ఇదే మంచి సమయం ఇక్కడ, నువ్వేం చేస్తావంటే ఈ యొక్క సుభద్రాన్ని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోమని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. కాకపోతే ఏం చెప్తారు ఇక్కడ మనకి, చాలా మంది అక్కడ సైనికులు ఎవరైతే ఉంటుందో ఎప్పుడైతే సుభద్రాన్ని తీసుకొని అర్జునుడు వెళ్ళిపోతున్నాడో అప్పుడు ఏమైపోతుందంటే ఈ విషయం బలరాముడికి తెలుస్తుంది ఇక్కడ. ఆ సైన్యం అంతా కూడా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తారు ఇక్కడ, కానీ ఎవరు కూడా ఆపలేకపోతారు ఇక్కడ. ఎందుకంటే అర్జునుడి యొక్క గొప్పతనం గురించి మనకి తెలిసిందే కదా ఇక్కడ. ఎంత ప్రయత్నించినా కానీ ఆపలేకపోతున్నారు ఇక్కడ. కానీ ఎవరిని చంపట్టాడు అర్జునుడు ఇక్కడ, వాళ్ళని జస్ట్ ఆపేస్తున్నాడు, వాళ్ళని కింద పడేలాగా లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగిలేలాగా చేస్తున్నాడు తప్పిస్తే ఎవరిని చంపట్లేడు అనమాట ఇక్కడ. ఈ లోపల బలరాముడు వచ్చేస్తాడు ఇక్కడ. బలరాముడు వచ్చేసి మొత్తం విషయం అంతా అర్థం చేసుకుంటాడు అనమాట. వచ్చింది బ్రాహ్మణ రూపంలో ఉంది, ఎవరో కాదు అర్జునుడు అని చెప్పేసి ఈ విషయాన్ని తెలుసుకుంటాడు ఇక్కడ. తెలుసుకొని తన సైన్యాన్ని కూడా తీసుకొని బయలుదేరుతుంటాడు అనమాట ఇక్కడ. ఈ లోపల కృష్ణుడు వచ్చేసి ఆపేస్తాడు ఇక్కడ. ఏమైంది అన్నయ్య గారు, ఏమైంది ఇక్కడ, నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఇక్కడ, మీరు అర్థం చేసుకుంటారు ఇక్కడ. ఒక పెళ్లికి వచ్చిన ఒక అమ్మాయి దగ్గర ఇలాంటి మంచి యువకుడైన బ్రాహ్మణుడిని పెట్టొద్దని చెప్పేసి ఎప్పుడో చెప్తున్నానని చెప్పేసి బలరాముడికి చెప్తాడనమాట. ఇదంతా అరేంజ్ చేసిందే కృష్ణుడు ఇక్కడ. లీల మొత్తం చేసింది కృష్ణుడే, కానీ బలరాముడి ముందు ఏమీ తెలియనట్లు ఏం చేస్తాడు ఇక్కడ, ఇది మంచిది కాదు ఇక్కడ. చూసావా ఈరోజు ఏమైపోయిందో, సుభద్రాని ఇలా అర్జునుడు వచ్చేసి తీసుకొని పోయాడు అని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. అప్పుడు బలరాముడు తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరేసి యుద్ధం చేద్దామని చెప్పేసి బయలుదేరతాడు అనమాట ఇక్కడ, మళ్ళీ సుభద్రాన్ని తీసుకొద్దామని చెప్పేసి ఇక్కడ. కాకపోతే కృష్ణుడు ఆపుతాడు అనమాట ఇక్కడ. ఆపేసి చెప్తాడు ఇక్కడ, చూస్తున్నావా నువ్వు రథం మీద ఎవరు వెళ్తున్నారు ఇక్కడ, సుభద్ర అర్జునుడు ఇద్దరు వెళ్తున్నారు ఇక్కడ. కాకపోతే ఆ రథాన్ని ఎవరు తోలుతున్నారో చూసావా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అప్పుడు బలరాముడు చూస్తే ఆ రథం యొక్క తాళ్ళు అనేది సుభద్ర చేతిలో ఉంటుంది అనమాట ఇక్కడ. అర్జునుడు ఏమో వెనక్కు ఉంటాడు ఇక్కడ. అంటే ఎవరైనా చూసిన వాళ్ళకి ఏమర్థమవుతుంది అక్కడ, కిడ్నాప్ చేసింది అర్జునుడు కాదు ఇక్కడ, సుభద్రనే అర్జునుడిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి అందరికి అర్థమయ్యేలాగా తెలుస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి వెంటనే కృష్ణుడు చెప్తాడు ఇక్కడ తప్పు అర్జునుడిది కాదు, ఇక్కడ సుభద్రాదే తప్పు ఇక్కడ. ఎందుకంటే సుభద్ర అర్జునుడి ఇష్టపడింది ఇక్కడ. అర్జునుడికి ఏం చేయాలో తెలియక ఇలా తనతో పాటు సుభద్ర కూడా ఒప్పుకున్నాడు కాబట్టి
ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పేసి చెప్తారనమాట ఇక్కడ. అంటే ఈ విధంగా బలరాముడు యొక్క తత్వం అనేది వేరు వేరు రకాలుగా మనము శాస్త్రంలో చెప్పడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. అంటే ఒక గురువులాగా మనకి ఫస్ట్ మనము ఒక గురువులాగా శరణాగతి తీసుకోవాలి బలరాముడి దగ్గరికి. ఎందుకు? బలరాముడు అనేవాడు ఆది గురువు కాబట్టి ఆయన దగ్గర నుంచే మిగతా గురుతత్వం అంతా కూడా రావడం జరిగిపోయింది ఇక్కడ. ఆ విధంగా మన గురువుని మనం గౌరవించాలి ఇక్కడ, మన గురువుని సేవ చేసుకుంటూ కూడా ఎప్పుడు ఉండాలి అనేది ఈ బలరాముడి యొక్క ఒకానొక తత్వం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకోటి ఏంటి, ఇక్కడ మనము మన భక్తిలో ఆ యొక్క స్ట్రెంగ్త్ అంటే ఆ శక్తిని ఇవ్వమని చెప్పేసి బలరాముడిని కోరుకోవాలి ఇక్కడ మనకి. మనము కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఎవరైతే ఉంటున్నారో నాకు భక్తిలో ఏదైతే ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో లేకపోతే ఏవైతే సరిగ్గా చేయలేకపోతున్నానో అవన్నీ మంచిగా చేసేలాగా ఆ తత్వాన్ని ఆ శక్తిని నాకు కల్పించమని చెప్పేసి ఈ యొక్క బలరాముడిని మనం కోరుకోవాలన్నమాట ఇక్కడ మనకి. ఏ విధంగానైతే ఈ యొక్క యమునా నదిని ఏ విధంగా అయితే తీసుకురావడం జరిగిపోయిందో బలరాముడు కూడా ఏం చేస్తాడు, మన యొక్క హృదయాన్ని ఆయన దున్నుతాడన్నమాట. నాగలితోని దున్నినట్టు దున్నేస్తాడన్నమాట ఇక్కడ మనకి. ఎందుకు? మనలో ఉన్న ఈ యొక్క కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు ఏవైతే లోభాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏం చేస్తాడు ఇక్కడ బలరాముడి యొక్క శరణాగతి మనం ఎప్పుడైతే తీసుకుంటామో వాటన్నిటిని కూడా ఆయన తీసివేయడం జరిగిపోతుంది అనమాట. తన యొక్క శక్తి ద్వారా ఇవన్నీ కూడా బయటపడిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి బలరాముడు అనేవాడు మన యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన వాడు ఇక్కడ. ఎందుకంటే గురువు కాబట్టి ఇక్కడ. గురువు లేనిదే మనకి జ్ఞానం అనేది సరిగ్గా రాదు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క బలరాముడి యొక్క పూర్ణిమ ఈ యొక్క సందర్భంగా మనము ఈ యొక్క పండగ ద్వారా మనం ఏం చేయాలి ఇక్కడ భౌతికమైన శక్తినే కాదు ఆధ్యాత్మికమైన శక్తిని కూడా ఇవ్వమని చెప్పేసి కూడా మనం కోరుకోవాలన్నమాట ఇక్కడ మనకి. ఈ విధంగా కనుక మనం చెప్పినట్లయితే బలరాముడి యొక్క ఆ యొక్క కృప అనేది కూడా మనపైన ఉంటుంది ఇక్కడ మనకి. మనపైన ఉండేసి మనం కూడా భక్తిలో కూడా చాలా పురోగతి సాధించే అవకాశం కూడా కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ. ఇది బలరామ పూర్ణిమ సందర్భంగా కొద్దిగా ఆయన గురించి ఆయన యొక్క లీలల గురించి మనం ఈరోజు చర్చించుకోవడం జరిగిపోయింది ఇక్కడ. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. రేపు బలరామ ఈ రోజా? రేపు రేపు మీకు ఇండియాలో ఎస్ రేపు మీకు పండుగ ఇండియాలో. అంటే ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి పండుగ రోజే వస్తుందా ప్రభుజీ బలరామ జయంతి? అట్లేం లేదు మాతాజీ. రాఖీ పౌర్ణమి రేపు కూడా మీకు తెలియదు మరి అలా వస్తుంది. అవును ప్రభుజీ, ఓకే రేపు రాఖీ పౌర్ణమి. అవునా? కావచ్చు మరి. బలరాముడి జయంతి ఫస్ట్, బలరాముడి యొక్క పూర్ణిమ ఫస్ట్. రాఖీ అనేది దానికి కోఇన్సిడెన్స్ అయింది ఇక్కడ. రాఖీ అనేది మామూలుగా వేదాలలో ఎక్కడ చెప్పబడలేదు ఇక్కడ మనకి. అది ఒక సామాజికమైన ఒక పండగ. ఇప్పుడు ఒక బతుకమ్మ ఉందనుకోండి, అది సామాజికమైనది ఇక్కడ. అది శాస్త్రాల్లో ఎక్కడ చెప్పబడలేదు మనకి. అదేవిధంగా ఈ బోనాలు అంటాం మనం ఇక్కడ, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ లేవు. అవి సామాజికంలో మధ్యలో ఎక్కడో తీసుకొచ్చారు ఇక్కడ. కానీ ఒక స్టోరీలో ఇట్లా ద్రౌపది కృష్ణుడు శిశుపాలుని చంపడానికి సుదర్శన చక్రం విసిరినప్పుడు ఆ వేగానికి కృష్ణుడి ఫింగర్ కట్ అయినప్పుడు ద్రౌపదీదేవి తన శారీలోంచి కొంచెం క్లాత్ పీస్ తీసి కట్టిన రోజు అదే రోజు రక్షాబంధనాన్ని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తారు కదా ప్రభుజీ. అంటారు. అది ఎంతవరకు అప్పుడు రాఖీ లేవు మరి. అప్పుడు ద్రౌపది కృష్ణుడికి కట్టినప్పుడు తన చీరని తీసి కట్టింది తప్పిస్తే ఒక రాఖీలాగా భావించేసి ఏం కట్టలేదు. కాకపోతే ఏమైపోయింది, తర్వాత రాను రాను దానిని కాస్త ఈ విధంగా మార్చేసి అది ఒక రక్షాబంధన్ లాగా కూడా చెప్పడం అనేది జరిగిపోయింది ఇక్కడ. అప్పుడు అంటే వాళ్ళిద్దరు కూడా కృష్ణుడు ద్రౌపది కూడా అన్నా చెల్లెలు కాబట్టి ఆ రోజు ఆ విధంగా చేసింది కాబట్టి తను కూడా మనం కూడా చేయాలని చెప్పేసి సమాజంలో ఎప్పుడో ఒకసారి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అది విధంగా అప్పుడు రక్షాబంధనం అంటే ఏం లేదు అక్కడ. ఇప్పుడు సమాజంలో వచ్చింది అంటే ఇవన్నీ ఏంటంటే సమాజంలో ప్రేమ ఈ బంధాలు పెంచుకోవడం కోసము ఈ పండుగలన్నీ అనమాట ఇక్కడ. కొన్ని వాటికి ప్రామాణికం కావు, బట్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు బతుకమ్మ ఉందనుకోండి, ఇప్పుడు బోనాలు ఉన్నాయి అనుకోండి, ఎక్కడున్నా ఎవరు చేస్తారు, ఎవరు చేయలేదు ఎక్కడ కూడా. జస్ట్ ఒక సామాజిక ఫంక్షన్ ఇది అంతే. దగ్గరికి రావడం, అందరు కలుసుకోవడము, ఆనందాన్ని పొందడం కోసము కొన్ని పండుగలు ఈ యొక్క సమాజంలోకి తీసుకురావడం జరిగిందనమాట ఇక్కడ. అంతేగాని
వాటి వెనకాల నిజమైన భగవంతుని యొక్క ప్రాముఖ్యత అనేది ఏమీ లేదు ఇక్కడ. సోషల్ ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు బలరాముడు రేణుకాసురుడు పలంబాసురుడు ఇద్దరినైనా చంపింది, ఇంకా రోమహర్షణ సుత రోమాసురుడు. ఇద్దరు రాక్షసుని చంపాడు, ఒక బ్రాహ్మణుడు చంపడం జరిగింది, ముగ్గురు. రోమాసురుని ఎందుకు చంపాడు ప్రభు బ్రాహ్మణుని? ఓ మీరు వినలేదా స్టోరీ? మిస్ అయిపోయారా? యా, తను బలరాముడికి గౌరవం ఇవ్వలేదు. గురువుకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వనందున సంహరించడం జరిగింది. దాన్ని బట్టి మనం కృష్ణ కాన్షియస్ లో మనం గురువుని ప్రత్యేకంగా తీసుకోవాలి, గురువుకు మనం అన్ని సేవలు చేసుకోవాలి అనేది తెలియవరుస్తుంది. గురువుని తక్కువగా చేసి చూడకూడదు, మాట్లాడకూడదు, గౌరవించుకోవాలి అని. ప్రభుజీ ఇక్కడ ఆయన బ్రాహ్మణుడు కదా, ఆయన చంపినప్పుడు మరి ఆ పాతకం అంటుకోదా ప్రభుజీ బలరాముడికి? అంటే ఇప్పుడు కృష్ణ ఫామ్ కాబట్టి ఆయనకి ఎలాంటి కర్మలు ఉండవని అర్థం చేసుకోవాలా ఇక్కడ? యా, అందుకనే ఆయన పాపాలన్నీ ఇప్పుడు చంపిన తర్వాత ఏం చేశాడు బలరాముడు? ఆయన పాపాలన్నీ వెళ్ళాలని ఏం చేశాడు? తీర్థయాత్రలన్నీ తిరిగేసి తన పాపాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు అనమాట ఆయన. సో అది వెళ్తున్నప్పుడు ఇది జరిగిపోయింది ఇక్కడ మనకి. కాకపోతే ఎప్పుడైతే చెప్పడం జరిగిపోయింది, అక్కడున్న బ్రాహ్మణులందరూ వాళ్ళు చెప్పారనమాట, నువ్వు తప్పు చేసావు ఇక్కడ, నువ్వు కూడా పాపం చేసావు ఇక్కడ అని చెప్పేసి. అంటే ఆ పాపాన్ని ఆయన కడిగేసుకోవడానికి ఏం చేశారు? అన్ని తీర్థయాత్రలు తిరుగుకుంటూ ఈ 100 కూడా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. తను కూడా ఈ పాపానికి ప్రాయశ్చాత్యం తీసుకున్నాడు అనమాట తను కూడా. ప్రభు ఇంకొకటి, ఇప్పుడు భగవంతుడు ఫస్ట్ 4 రూపాలుగా విస్తరించిన దాంట్లో ఫస్ట్ బలరాముడు సంకర్షణుడిగా వచ్చాడు. సంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్నుడు. వాసుదేవ అంటే ఇప్పుడు మన ఎవరు అనుకోవాలి ప్రభు? వాసుదేవుడు అంటే కృష్ణుడు. వసుదేవుడు వాళ్ళ నాన్న పేరు వసుదేవుడు, కృష్ణుడి పేరు వాసుదేవుడు. ఎవరైతే వసుదేవుడి యొక్క కొడుకు ఎవరైతే ఉంటుందో ఆయన పేరు వాసుదేవుడు అన్నమాట. ఓకేనా? 2 ఉంటాయి ఇక్కడ, వసుదేవుడు, వాసుదేవుడు. వాకి దీర్ఘం ఉంటే వా ఉంటే దీర్ఘం లేకుండా ఉంటే వసుదేవుడు. వసుదేవుడు కృష్ణుని యొక్క తండ్రి, వాసుదేవుడు భగవంతుని యొక్క అవతారం అన్నమాట. యా, ఓకే ప్రభు. ఓకేనా? ఇంకెవరికైనా ఉన్నాయా సందేహాలు? ఎవరైనా ప్రశ్నలు కానీ బలరాముడి గురించి కానీ బలరామ పూర్ణిక గురించి కానీ? మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ చేయాలి, ఏకాదశి ప్రసాదం కాదు, మామూలు ప్రసాదం తీసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉండేసి బ్రేకింగ్ చేయొచ్చు, ఫాస్ట్ బ్రేక్ చేయొచ్చు. మాకు రేపు కదా ప్రభు? రేపండి, అదే మీకు రేపు అనే చెప్తున్నాను. సో రేపు మీరు ఫాస్టింగ్ ఉండండి మధ్యాహ్నం వరకు. తర్వాత మామూలు ప్రసాదం, ఏకాదశి ప్రసాదం కాదు. వీలుంటే టెంపుల్కి వెళ్ళండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు హరినామం చేయాలంటే అందులో ఎక్కువగా మనం ముందుకెళ్ళాలంటే ఈ బలరాముడిది ఉండాలేమో ప్రభు కృప. గురువు యొక్క కృప అనేది చాలా అవసరం మనకి. ఎస్, తప్పనిసరిగా. ఎందుకంటే బలరాముడు ఎంత దగ్గరగా అంటే కృష్ణుడు పడుకునే పాన్పు బలరాముడే, కృష్ణుడు నిద్రించే తలగడ పిల్లో కూడా బలరాముడే, కృష్ణుడు వాడే స్పూను, ప్లేట్, చామర్, మనం వాడే పీకాక్ ఫెదర్ కానీ ఏదైతే మనం వాడుతున్నామో మన యొక్క పూజలో కూడా అవన్నీ కూడా బలరాముడి తత్వమే. మనం వీధుగడ్డి ముట్టిస్తున్నాం అనుకుంటే అది బలరాముడి తత్వం, దీపం ముట్టిస్తే అది బలరాముడి యొక్క తత్వం. ఇక్కడ శాంతరసంలో భగవంతుని పూజిస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పాలండి, ఇవన్నీ కూడా బలరాముడు ఈ విధంగా ఏం చేస్తున్నాడు, మన మీద చేస్తున్నాం అనుకుంటాం కానీ బలరాముడు ఏం చేస్తున్నాడు, మనకి ఈ విధంగా సహకరించుకుంటూ మనకి భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ. ఆ విధంగా ఇవన్నీ కూడా హార్మోనియము, కర్తాల్స్, మృదంగము ఏదైతే మనం వాడుతున్నామో ఇవన్నీ కూడా బలరాముడి యొక్క తత్వం ఇక్కడ. అందుకనే చెప్పుకున్నాం కదా, మనం ఏదైతే మనకి పుస్తకాలు కానీ మనం వాడే ఈ పారాఫెర్నాలియా అని చెప్పేసి అంటారు ఇక్కడ దాన్ని. అంటే ఏదైతే భగవంతుని యొక్క సేవలో ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా బలరాముడి యొక్క తత్వం ఇక్కడ. అందుకని మనం ఎప్పుడు కూడా వాటిని నేలపైన పెట్టడం కానీ, లేకపోతే అమర్యాదగా చూడడం కానీ, లేకపోతే వాటిని సరిగ్గా మనం దాన్ని టేక్ కేర్ చేసుకోకపోవడం కానీ, ఇవన్నీ చేయకూడదు ఇక్కడ మనం. ఎందుకు అలా చేస్తున్నామంటే అర్థం ఏంటంటే బలరాముడిని మనము అవమానపరుస్తున్నట్లే మనం ఇక్కడ. అవన్నీ బలరాముడి తత్వం కాబట్టి వాటిని కూడా బలరాముడి లాగానే చూడాలి ఇక్కడ మనకి. అందుకనే మన హార్మోనియం మృదంగాలు ఉన్నాయనుకోండి, వాటిని నేలపైన పెట్టరు ఇక్కడ. వాటిని ఒక ప్లాట్ఫామ్ పైన, లేకపోతే ఒక మ్యాట్ వేసేసి మ్యాట్ పైన పెట్టడం కానీ, కర్తాల్సి ఉన్నాయనుకోండి వాటి సరైన ప్రదేశంలో పెట్టడం, పుస్తకాలు కూడా ఒక మంచి అలలో పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తే ఎందుకు అవన్నీ కూడా బలరాముడి యొక్క తత్వం కాబట్టి ఇక్కడ. బలరాముడు మన యొక్క జీవితంలో రోజు ఉంటున్నాడు ఇక్కడ, కానీ అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు హరే కృష్ణ ప్రభు, ఇప్పుడు జపం చేసేటప్పుడు అశ్రద్ధగా చేసామా, ఒకవేళ యాంత్రికంగా చేసామా, ఎలా చేసామా అనేది ఈ బలరాముడు మనల్ని క్షమిస్తాడా ప్రభు తప్పులొప్పులు? తప్పనిసరిగా క్షమిస్తాడు. క్షమించకపోతే మనకి హోప్ లేదు మనకి. లేకపోతే మనం చేసేవంతా తప్పు, రోజు తప్పులే చేస్తున్నాం మనం చెప్పాలంటే ఇక్కడ. ఎంతవరకు సరిగ్గా చేసినా మనకి తెలియదు కదా ఇక్కడ. బట్ మనకున్న ఒకే ఒక హోప్ ఏంటి ఇక్కడ మనకి, అది బలరాముడు అనమాట ఇక్కడ. గురువు మాత్రమే మనల్ని క్షమించగలుగుతాడు. గురువు దగ్గరికి వెళ్ళి మన శరణాగతి పొందామనుకోండి, నేను తప్పు చేశాను క్షమించమంటే గురువు క్షమిస్తాడు ఇక్కడ. అలా కాకుండా తప్పు చేసినా కానీ నేనే గొప్ప అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ రోమర్షన్లాగా చిరిమేస్తాడు, అహంకారాన్ని చిరిమేస్తాడు ఇక్కడ. హరికృష్ణ ప్రభుజీ అని 7వ సంతానం మాయాదేవి అంటారు కదా, అది మీరు బలదేవుడు అని చెప్తున్నారు కదా ప్రభుజీ. మాయాదేవి 8వ సంతానం. యోగమాయ ఏం చేస్తుంది, వీళ్ళిద్దరిని కూడా ఇక్కడికి పంపించేస్తుంది, రోహిణి గర్భంలోకి పంపించేస్తుంది అనమాట ఇక్కడ మనకి. అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు రోహిణి కూడా గర్భంలో ఉంటుంది ఇక్కడ కదా. గర్భంలో ఉన్న రోహిణి మాత గర్భంలోకి ఏమైపోతుంది, ఆ యొక్క దేవకి పుట్టిన ఎవరైతే సంతానం ఏదైతే ఉంటుందో దానిని ఇక్కడ, అంటే మామూలుగా ఇక్కడ మనకి దీని ద్వారా మనకి 7వ సంతానం ఎందుకు బలరాముడు రావడం జరిగింది ఇక్కడ అంటే ఏంటంటే, కృష్ణుడు రాకముందుకు ఎవరు వచ్చారు, బలరాముడు వచ్చారు. బలరాముడి తత్వం ఏంటిది, గురుతత్వం ఇక్కడ మనకి. అదేవిధంగా మన జీవితంలో కూడా కృష్ణుడు మన హృదయంలోకి రావాలంటే ఏం చేయాలి, ముందుగా మనము గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి ఇక్కడ మనం. గురువు వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ, బలరాముడు వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ మనల్ని, ఈ యొక్క మనలో ఉన్న అంత ముందుకు చనిపోయిన 6 ఏవైతే ఉన్నాయో, అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధం, మోహ, మాత్సర్య, లోభాలు, ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడైతే మనలో వెళ్ళిపోతాయో అప్పుడు గురువు యొక్క ఆ కరుణ అనేది మనలోకి వచ్చేస్తుంది. బలరాముడు ఏ విధంగా అయితే 7వ సంతానం లాగా వచ్చారో, ఆ తర్వాత ఏమైపోయింది, కృష్ణుడు రావడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. అదేవిధంగా బలరాముడి యొక్క జన్మ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అనేది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో, ఆ గురువు యొక్క ఆశ్రయం ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఆ గురువు యొక్క శరణాగతి ఎప్పుడైతే పొందుతామో అప్పుడు కృష్ణుడు మన హృదయంలోకి రావడం కూడా జరిగిపోతుంది ఇక్కడ. బలరాముడు వచ్చి ఏం చేస్తున్నాడు, వీటన్నింటినీ కూడా శుభ్రపరిచి చేస్తున్నాడు అనమాట. గురువు యొక్క ప్రాముఖ్యత అది ఇక్కడ మనకి. గురువు జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ మనకి, మనలో ఉన్న అవన్నీ వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. సో అప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న అవి వెళ్ళిపోతాయో అప్పుడు కృష్ణుడు వచ్చేసి మన హృదయంలో కూర్చుంటాడు అనమాట. అది బలరాముడి యొక్క పని ఇక్కడ. గురువు యొక్క పని కూడా అదే అనమాట. జ్ఞానం ద్వారా మనలో ఉన్న వీటన్నిటిని కూడా పంపించేసేసి కృష్ణుని మన హృదయంలో కూర్చోబెడుతున్నాడు అనమాట ఇక్కడ. అది బలరాముడు చేయడం జరిగింది ఇక్కడ. అర్థమైంది మొదలు. అంటే మాయాదేవి అని చెప్తారు కదా, మరి మాయాదేవి జస్ట్ ఏంటంటే అది 8వ మాయాదేవి జస్ట్ యోగమాయ మాత్రమే అది ఇక్కడ. అది 8వ సంతానంలో. అంటే ఇక్కడ యశోద గర్భంలో కూడా ఒక అమ్మాయి జన్మిస్తుంది అనమాట ఇక్కడ. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, దుర్గా రూపం అనమాట ఇక్కడ. ఆమె దేవకి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయబడిపోతుంది అనమాట, మార్చబడిపోతుంది ఇక్కడికి. ఎప్పుడైతే వసుదేవుడు కృష్ణుడు జన్మించగానే ఏం చేస్తాడు, ఆయన తీసుకొని గోకులానికి వచ్చేస్తాడు కృష్ణుడిని. ఇక్కడ పుట్టిన స్త్రీ అమ్మాయి ఎవరైతే పుట్టారో, యశోదకు పుట్టింది, 2 పుట్టారని చెప్పేసి అంటారు ఇక్కడ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి 2 పుట్టారని చెప్పేసి కూడా అంటారు ఒక్కోసారి ఇక్కడ. అక్కడ పుట్టిన అమ్మాయి ఏదైతుందో అమ్మాయిని తీసుకొని ఏం చేస్తాడు వసుదేవుడు, మళ్ళీ అక్కడ చెరసాలకి వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ. అది మాయ, యోగమాయ ద్వారా అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ. మాయ అంటే ఎవరు, దుర్గా శక్తినే ఇక్కడ. భగవంతుని యొక్క శక్తి పేరు దుర్గా శక్తి ఇక్కడ.
ఆమె అక్కడికి వెళ్ళిపోవడం తగ్గిపోతుంది ఎనిమిదో సంతానం లాగా ఇక్కడ. అప్పుడు కంసుని ముందు ప్రత్యక్షం అయిపోయేసి ఎలాగో అమ్మాయి పుట్టింది కదా, సరే చంపేద్దామని అనుకున్నప్పుడు ఏమైపోతుంది, ఆమె కాస్త గాల్లోకి వెళ్ళిపోయేసి కంసుడికి చెప్తుంది అనమాట, నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆ విధంగా మార్చడం జరుగుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ యోగమాయ అని చెప్పేసి, యోగమాయ ప్రభావంతో ఇక్కడ వీళ్ళిద్దరు మార్చబడ్డారని చెప్పేసి అంటారు ఇక్కడ. ప్రభు ఇంకొకటి, ఇప్పుడు సుభద్రామాత యోగమాయ కదా, దుర్గామాత సుభద్రామాత ఒకటేనా? ఒకటేనట్టే అనమాట ఇక్కడ. ఎస్ ప్రభు, అర్జునుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభు మనం? అర్జునుడి సుభద్రామాతని కూడా వివాహం చేసుకున్నాడు కదా, అవును, ఒక ఒక బంధువులాగా, సపరేట్ గా. ఒక బంధువులాగానే ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ అర్జునుడు అనేవాడు కృష్ణుడికి ఒక మిత్రుడిలాగా, ఒక బావమరిది లాగా అనమాట ఇక్కడ. వాళ్ళ తత్వం వేరే అనమాట ఇక్కడ మనకి. సో వీళ్ళు 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 ముగ్గురు ఒకటే కుటుంబంలో జన్మించారు కాబట్టి ఈ జగన్నాథ్, బలదేవ, సుభద్ర ఆ యొక్క లీల ప్రకారం వీళ్ళు రావడం జరిగిపోయింది ఇక్కడ. సో అది అక్కడ వరకే, ద్వాపరయుగం వరకే అర్జునుడు సుభద్ర యొక్క లీల. కలియుగానికి వచ్చేసరికి ఆ లీల లేదు అక్కడ, అక్కడ అయిపోయింది అనమాట, ఇక్కడ దాకా రాలేదు ఇక్కడ అది. ఓకే, అలా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా, ఆ యుగానికి అక్కడికి అర్థమైపోయింది ఇక్కడ. కలియుగానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి రాలేదు ఇక్కడ. ఓకేనా, అర్జునుడు ఒక భక్తుడు లాగానే అర్థం చేసుకోవాలి అంతే, అంతే, భగవంతుడి యొక్క మిత్రుడు లాగానే అర్థం అర్థం చేసుకోవాలి. చేసుకోవాలి ఇక్కడ. అవును, కరెక్ట్, అవును. ఆయన యొక్క బంధం అనేది వేరే, ఆయన బంధుత్వం అనేది వేరే అనేది. ఇప్పుడు మన కలియుగంలో కూడా జగన్నాథ్, బలదేవ, సుభద్రామాత ముగ్గురు ఉన్నారు కదా. అవును, అది మనకి లీల తెలిసిందే కదా మనకి. ఆ లీల ప్రకారము వాళ్ళు వచ్చారు ఇక్కడికి. యా, ఆ పెళ్లి కాకముందే సుభద్రామాతని కాపలా పెడతారు కాబట్టి అంతేగా ప్రభు. సుభద్రామాతని రేణుకామాత ద్వారం దగ్గర పెట్టి, ద్వారం దగ్గర పెడతారు కదా, అవునవును, కాపలా ఉంటూ వాళ్ళు వస్తే మాకు చెప్పండి, సైకి చేయండి అని చెబుతుంది కదా. అది జగన్నాథ్ యొక్క లీల, అది వేరే. సో భగవంతుడే ఆయన లీలలని చెబుతా ఉంటే సుభద్రమాత కూడా ఆ లీలలో ఈయన అట్లా అవుతుంది. అలానే బలరాముడు, శ్రీకృష్ణుడు, వీళ్ళు ఇద్దరు కూడా వచ్చి అలా తన్మయం చెంది అలా అదే లీలని కలియుగంలో చూపెట్టారు. కరెక్ట్, యా, జై. సో అందరికీ బలరామ పూర్ణిమ శుభాకాంక్షలు. రేపు సత్సంగము ఉండదు, ఎందుకంటే మేము టెంపుల్లో ఉంటాం ఫెస్టివల్ సెలబ్రేషన్లో. సో రేపు బ్రేక్ ఇద్దాం. మీరు కూడా మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అట్లీస్ట్ ఫెస్టివల్స్ రోజునే వెళ్ళాలి మనం వీలుంటే. ఎందుకంటే భక్తులు చాలామంది వస్తారు ఇక్కడ, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉంటాయి, చూస్తుంటాం, అభిషేకం చేస్తారు అక్కడ, చాలా బాగుంటుంది ఇక్కడ. ట్రై చేయండి వెళ్ళడానికి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. బలరామ పూర్ణిమ శుభాకాంక్షలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద. ఓం తత్సత్, ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విందాలకు అర్పణమస్తు. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాత. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ధన్యవాదాలు.